వికట కవి అనే టైటిల్తో ఉన్న వెబ్ సిరీస్ G5లో స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 6 ఎపిసోడ్లతో 4 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూశాక నాకైతే పర్వాలేదు అనిపించింది. సిరీస్ని స్టార్ట్ చేయడం అయితే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ ఇదని చెప్పి అతన్ని ప్రాబ్లం ఉండే ప్లేస్కి తీసుకొచ్చి మెల్లగా ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ని కొంచెం స్లోగానే చూపించారు. ఆ సీన్స్ అన్ని పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు, కానీ హీరో పూర్తిగా దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే సిరీస్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనే నమ్మకం అయితే వస్తుంది. అలా అందులో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడని చూస్తూ ఉండడం వల్ల ఆ సీన్స్ అన్ని కూడా పర్వాలేదు అన్నట్టుగా అలా వెళ్ళిపోతాయి. ఇంకా సిరీస్లో హీరో తెలివైన వాడని డిటెక్టివ్ అని చెప్తారు, కానీ సిరీస్లో హీరో ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు వావ్ అన్నట్టుగా కానీ ఇంటెలిజెన్స్ వాడి బాగా తెలుసుకున్నాడు అన్నట్టుగా కానీ ఎక్కడ అనిపించదు. హీరో ఫ్లోలో అలా వెళ్తూ ఉంటే విషయాలన్నీ అలా తెలుస్తూ ఉంటాయి. ఇంక హీరో ఎందులోనే ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు హీరోకి ఏదైనా అయిపోద్దేమో, కనిపెట్టడా అనేంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా సీన్స్ అయితే లేవు. ఇంక సిరీస్లో కొన్ని ట్విస్టులు లాంటివి రివీల్ అవుతాయి. అవి కూడా పెద్దగా షాకింగ్ అయితే ఉండవు. కొన్నిటినేమో మనం ముందే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, కొన్ని అయితే ఇంతకు ముందు మనం కొన్నిటిలో చూసినట్టే ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల కొన్ని చోట్ల ల్యాగ్ అయిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంక సిరీస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. అలాగే విజువల్గా కూడా బ్యాక్ డ్రాప్ని బాగా చూపించారు. ఇక సిరీస్లో మెయిన్ లీడ్గా చేసిన నరేష్ అగస్త్య పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ఫైనల్గా ఈ సిరీస్ అయితే సాఫీగా అలా సాగుతూ వెళ్ళిపోద్ది. ఎక్కడ కూడా వావ్ అనిపించేలా ఒక సీన్ కానీ ఒక ట్విస్ట్ కానీ ఉండదు. ఇలాంటి సిరీస్ని చూస్తున్నామని కనుక ఈ సిరీస్ని చూస్తే ఈ సిరీస్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంక ఈ సిరీస్లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ బూతులు కానీ మాట్లాడలేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.